ఇతరులకు వ్యక్తిగతంగా దివ్యాగ్ని ఎలా చేయాలో చూద్దాం. వ్యాండ్‌ను ఇలా మీ పక్కన పట్టుకోండి. ఇలా మీ కుడి భుజానికి పక్కన పట్టుకుని ఉంచండి. అర్థమైందా? తరువాత దివ్యాగ్ని చేయటం ప్రారంభించండి. మీ ముందే ఆ వ్యక్తి నిలబడి లేదా కూర్చుని ఉన్నట్లు మీరు ఊహించాలి. ఈ వ్యాండ్‌ను అతని ఆజ్ఞాచక్రం వైపు చూపాలి. అర్థమైందా? ఆ వ్యక్తిని ఊహిస్తూ ఈ విధముగా వ్యాండ్‌ను అతని ఆజ్ఞాచక్రం వైపు చూపాలి. ఎందుకంటే మీరు ఆజ్ఞాచక్రంలోని సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతనాత్మక మనస్సును చేరాలనుకుంటున్నారు. అందుకని వ్యాండ్‌ను ఆజ్ఞాచక్రం వద్ద ఉంచండి. ఆందోళన పడకండి. ఆ వ్యక్తి మీ తండ్రి, తల్లి, కూతురు, కుమారుడు ఎవరైనా కావచ్చు. ఆజ్ఞాచక్రం వద్ద వ్యాండ్ ఉంచి ఫలానా వ్యక్తి దివ్యాగ్ని యొక్క అంశ ఫలానా వ్యక్తిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అని దివ్యాగ్ని చేయటం ప్రారంభించండి. ఆ వ్యక్తి కోసం మీరిలా చెప్పటం ప్రారంభించినప్పుడు వ్యాండ్ మీకు బరువుగా అనిపిస్తుంది. ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆ బరువును మీరు అనుభవిస్తారు. అంటే మీకు తెలుస్తుంది. మీకు బరువుగా అనిపించినప్పుడు ఎనర్జీ అతని వైపు ప్రవహిస్తోంది అని అర్థం. ఆ ఎనర్జీ తగ్గే వరకు అంటే ఆ బరువు తగ్గే వరకు మీరు దివ్యాగ్ని చేయటం కొనసాగించాలి. మీరు సెన్సిటివ్ వ్యక్తులైనప్పుడు ఎప్పుడు ఆపాలో మీకే తెలుస్తుంది. లేదా మీరు 5 కౌంట్లు చేయవచ్చు. నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. ఇది ఒక కౌంటు. ఇలా మీరు 5 సార్లు 6 కౌంట్లు లేదా 10 కౌంట్లు చేయవచ్చు. అది మీ ఇష్టం. మీకోసం కూడా దివ్యాగ్ని చేసుకోవాలి. ముందు మీకోసం దివ్యాగ్ని చేసుకుని తర్వాత ఇతరులకు చేయటం ప్రారంభించండి. అర్థమైందా? ఇలా ఆ వ్యక్తి కోసం దివ్యాగ్ని చేయటం ప్రారంభించిన తర్వాత మీరు ఆ వ్యక్తితో మాట్లాడవచ్చు. ఉదాహరణకు మీకు మీ భర్తతో సమస్య ఉందనుకోండి. మీరు ముందు మీకోసం దివ్యాగ్ని చేసుకుని మీ భర్త కోసం కూడా దివ్యాగ్ని చేయండి. మీరు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. ఈ విధంగా, ఆ విధంగానే లేదు. అది మీ ఇష్టం. మీరు నిలబడి కూడా చేయవచ్చు. నేను కూర్చున్నట్టు కూర్చోవలసిన అవసరం లేదు. నేను కేవలం చూపిస్తున్నాను. అర్థమైందా? మీరు ఎక్కడైనా కూర్చుని వ్యాండ్‌ను ఇలా పక్కన ఉంచి నా భర్త దివ్యాగ్ని యొక్క అంశ నా భర్తలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అని చెప్పండి. ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడటం ప్రారంభించండి. మీరు ఈ విధంగా మాట్లాడవచ్చు. నేను తెలిసి కానీ తెలియక కానీ మీకు ఏ విధంగానైనా బాధ కలిగించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఎప్పుడూ కూడా మీరు మాట్లాడేటప్పుడు మొదటే నువ్వు తప్పు చేశావు, నువ్వు చెడ్డవాడివి అని చెప్పకండి. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు చేసిన తప్పు ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకోవాలి అంతే. మీరు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పటం ప్రారంభించండి. మనిద్దరం మంచి సమయం గడిపేవాళ్ళం. ఏదో జరిగింది, ఏదో తప్పు జరిగింది. ఈ విషయంలో నేను కారణమైతే దయచేసి నన్ను క్షమించండి. మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించమని నేను కోరుతున్నాను అని చెప్పండి. ఆత్మతో మాట్లాడండి. మాట్లాడే ముందు మీకోసం దివ్యాగ్ని చేసుకోండి. మీరు ఆ వ్యక్తి కోసం క్షమాప్రార్థన కూడా చదవవచ్చు. వ్యాండ్‌ను ఇలా కుడివైపు పట్టుకుని ఉంచండి. మీరు క్షమాప్రార్థన చదువుతూ అంటే మీరు మీ భర్త కోసం అయితే కనుక క్షమాప్రార్థనలలో 4వ పేజీని చదువుతూ వ్యాండ్‌ను ఇలా పక్కన పట్టుకుని ఉంచాలి. ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే కనుక మన వ్యాండ్ ఎదురకుండా మనం ఎవరికైతే చదువుతున్నామో క్షమాప్రార్థన వారు వ్యాండ్ ఎదురకుండా ఉన్నారని ఊహించుకుని చదువుతున్నప్పుడు వ్యాండ్ నుంచి ఎనర్జీ వాళ్ళకి వెళ్ళి ఆ క్షమాప్రార్థన మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. అప్పుడు మీరు మాట్లాడటం ప్రారంభించండి. మీరు ఆత్మతో మాట్లాడటం ప్రారంభించవచ్చు. అవును, ఆత్మతో మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఆత్మ చాలా కఠినంగా ఉండవచ్చు. కానీ మీరు మాట్లాడటం కొనసాగిస్తే ఏదో మార్పు జరుగుతుంది. మీరు ప్రయత్నించాలి. తప్పకుండా ఏదో మార్పు జరుగుతుంది. అర్థమైందా?